లింగమంతుల స్వామివారి నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. స్వామివారి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. గజ్జల లాగులు డప్పు చప్పులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు యాదవులు. ఇవాళ స్వామివారికి చంద్రపట్నం వేశారు పూజారులు. డోలు మూతలు డప్పు చప్పులతో ఘనంగా పట్నం వేశారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ చంద్రపట్నం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పూజారులు. డోలు మోతలు డప్పు చప్పుళ్ల మధ్య స్వామివారికి పట్నం వేశారు. మెంతబోయిన మున్నబోయిన వంశస్థులు పూజారుల ఆధ్వర్యంలో చంద్రపట్నం వేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి ఆలయ ప్రాంగణంలో బియ్యం పిండి పసుపుతో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి వైభవంగా ఉత్సవం నిర్వహించారు. భక్తుల రద్దీతో పెద్దగట్టు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దర్శనానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. పెద్దగట్టు గుట్ట పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. యాదవులంతా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గజ్జల లాగులు డప్పు చప్పుళ్లతో సందడి చేస్తూ ఓ లింగ నామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. చేస్తున్నారు. మా తాత ముత్తాతల కానీ చేస్తున్నారు. మా తాతయ్య పెద్ద పూజారి ఇక్కడ పెద్దనాగయ్య. ఎప్పటి నుంచో మా తరతరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ప్రతిసారి వస్తాం ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం గొప్పగా చేస్తారు ఇక్కడ నుంచి యాదవులే కాకుండా మిగతా అందరు భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చేసారి వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ ఇంకా ఘనంగా వాళ్ళ పండుగలు చేసుకుంటారు. మా ప్రతి వారం చేసుకునేసరికల్లా కొద్దిగా తక్కువైంది, కానీ ప్రతిసారి కంటే ఎక్కువనే వచ్చారు ఈసారి కూడా జనం. పెద్దగట్టులో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దేవరపెట్టెకు దిష్టి కుంభాలు పోసి 2 దిష్టి కుంభాల నుంచి కొంత అన్నం తీసి వంశపారంపర్య హక్కుదారులైన గొర్లవారికి ప్రసాదంగా ఇస్తారు. ఈ ముద్దను వారు ప్రసాదంగా పంచుకుంటారు. మిగిలిన అన్నం భక్తులకు పెడతారు. దేవరపెట్టె ఊరేగింపు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. యాదవులు ఏ జాతర ప్రారంభించాలన్నా 33,000 దేవతలు కొలువు తీరిన దేవరపెట్టె ముఖ్యమని తెలిపారు అర్చకులు. యాదవ భక్తులకు గంగా, సౌనేశ్వరి, ఎలమంచమ్మ, అగుమంచమ్మ, లింగమంతుల స్వామి ఎక్కడ ఈ దేవుళ్ళు అంటే యాదవులు కొలిసేటువంటి యాదవ పూజల్లో మేము కాబట్టి యాదవులు కొలిసేటువంటి దేవతామూర్తుల దగ్గరికి వెళుతూనే ఉంటాయి. లింగమంతుల స్వామి జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నా రోడ్లు పరిసర ప్రాంతాలు మాత్రం పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది నిత్యం జాతర ప్రాంతమంతా క్లీన్ చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పరిసరాలను నిత్యం శుభ్రం చేస్తూ స్వామివారి సేవలో తాము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు శానిటేషన్ సిబ్బంది. ఒకటేసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. నిన్న మొత్తం నైట్ ఆటలు అన్ని కూసిరు. మొన్న నైట్ నిన్న మొత్తం భోజనాలు అయినాయి. ఆ ఇస్తరాకులు చెత్త ఇవన్నీ ఉంటాయి. భక్తులు బాగా వస్తారు ఇక్కడికి. ఈ 2 yearsకి ఒకసారి అయితే ఇప్పుడు మార్నింగ్ 6 to 2 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 PM to 10 PM, మళ్ళీ నైట్ 10 to 6, మార్నింగ్ 6 వరకు ఉంటుంది సార్. 3 షిఫ్టులు ఉంటాయి. కాగితాలు గీతాలు మొత్తం ఏరి బండ్లే పోస్తాం సార్. వేసి మంచిగా నీట్గా చెప్తాం. ఏం శుభ్రంగా చేస్తాం. మంచిగా నీట్గా చెత్త ఏం ఉంచకుండా రోడ్డు ఎమ్మడి కానీ పక్కన ఎమ్మడి కానీ ఏమైనా ఉంటే వేసి బండ్లు వేస్తాం. ఇక కష్టమైనా ఎత్తిపోస్తాము. మంచిగా ఉంటుంది, నీట్గా ఉండాలని శుభ్రంగా ఉంటుంది. అంత టక్కుల పోస్తున్నాం, మంచిగా చేస్తున్నాం సార్. పెద్దగట్టుకు వెళ్లిన భక్తులు మూసీ నదిలో ఉన్న గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. టేకుమట్ల దగ్గర మూసీ నదిలో గంగమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి పెద్దగట్టు నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాత్ర కాలం నుంచి అయినా ఈ గొల్లగట్టి లింగమంతుల జాతర అంటే ఆచారం. మా గొల్లలంతా గంపలు బోనాలతోనే వస్తుంటాం. ఎప్పుడు సంవత్సరమైనా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొల్లగట్టు జాతరకు మా యాదవ కులం ఎంతవరకు అంత మంది నుంచి తీసుకొనైనా వస్తాం. మేము తల్లికి తండ్రికి ఇద్దరికి కలిపి చేసుకుంటాం. సగభాగం తల్లికి లింగమంతుల స్వామికి గంగమ్మ దేవతకి సగభాగం ఉంది. అక్కడ మొక్కులు చెల్లించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం. లింగమంతుల జాతర అంతా మాకు కొండంతా పండుగ.
మా గుండెకాయ ఎంతో ఆయన ఎంత అది 6 ఆటలు తెచ్చిన నాది లెక్క. అది బలగం అంతా కొండంతా బలగం నాది. ₹1,00,000 నేను నా సొంత నిధులు పెట్టిన. ఏది బంగారు మైసమ్మ అక్కడ పక్కన వాళ్ళకి ఏర్పాట్లు, నీళ్లు, లైట్లు, వాళ్ళ పార్కింగ్, వాళ్ళు తినడానికి వసతులు ఇవన్నీ నా సొంత నిధులతో నేను సేకరించి నేను పెట్టిన. రెండో అతిపెద్ద మహా జాతరగా పెద్దగట్టు జాతర పేరొందింది. లింగమంతుల స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.